హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సినీ సముద్రం. ఈరోజు పొద్దున్న మార్నింగ్ షోకి మట్కా సినిమాకి అయితే వెళ్ళడం జరిగింది. సినిమా అంటే చాలా బాగుంది. వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఇంకో 10 మెట్లు ఎక్కేసాడని చెప్పాలి భయ్య. ఎందుకంటే తన యాక్టింగ్ ఒక రేంజ్లో ఉంది. వరుణ్ తేజ్కి ఒక పర్ఫెక్ట్ సినిమా పడిందని చెప్పొచ్చు. గద్దలకొండ గణేష్ తర్వాత ఒక రేంజ్లో ఉన్న పర్ఫార్మెన్స్ అంటే మట్కా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క వేరియేషన్తో చింపేతల పాడేశాడు. మూవీలోకి వెళ్తే వరుణ్ తేజ్ గారు ఒక చిన్న సాధారణ మనిషి నుంచి ఎలా మట్కా సామ్రాజ్యం అంటే ఒక గ్యాంబ్లింగ్ స్టార్ అయ్యాడనేదే ఈ సినిమా భయ్య. చాలా వేరియేషన్స్ ఉంటాయి కథలో. మనకి చాలా నచ్చేసింది సినిమా అయితే. ఈ సినిమా చూస్తున్నంతసేపు వరుణ్ తేజ్ యాక్టింగ్ చూస్తే నాకైతే చిరంజీవి గారు గుర్తొచ్చారు భయ్య. ఖైదీలో ఆయన లుక్స్ ఎలా ఉంటాయో, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో వరుణ్ తేజ్ గారు అచ్చం అలా దింపేశారు. అల్లు అర్జున్ పుష్పలో ఎలా చేశాడో, యష్ కేజీఎఫ్లో ఎలా చేశాడో, వరుణ్ తేజ్ కూడా మట్కాలో అలా చింపి వదిలివాడేశాడు భయ్య. ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో ఫస్ట్ వచ్చే ఎమోషనల్ సీన్ ఉంటుంది భయ్య. ఆ సీన్లో వరుణ్ తేజ్ గారు 100% తన క్యారెక్టర్కి న్యాయం చేశాడు భయ్య. అసలు ఆ ఎమోషన్ సీన్ చూసే వరుణ్ తేజ్ ఇలా కూడా చేయగలడా అనిపించింది భయ్య. చాలా బాగా చేశాడు. మొత్తానికి ఈ సినిమా అయితే చాలా బాగా తీశారు. వరుణ్ తేజ్కి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇదని చెప్పొచ్చు. ఈ సినిమాలో లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది భయ్య. ఒక ప్రాస్టిట్యూట్ అంటే ఒక రెడ్ లైట్ ఏరియాలో హీరోయిన్ని చూస్తాడు. అక్కడ నుంచి వాళ్ళ పరిచయాలు కాస్త ప్రేమగా మారి పెళ్ళి వరకు వెళ్తాయి. చాలా బాగుంది. ఇకపోతే డైరెక్టర్ గారు భయ్య, ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసేసి కరుణకుమార్ గారు. ఇంతకుముందే ఆయన పలాస వంటి సినిమాని డైరెక్ట్ చేశారు. ఆ సినిమా ఒక డీసెంట్ బ్లాక్ బస్టర్ అయింది. క్యాస్ట్ గురించి చాలా బాగా వివరించారు ఆ సినిమాలో. ఈ సినిమాలోకి వస్తే గ్యాంబ్లింగ్ గురించి, అసలు ఒక సాధారణ మనిషి ఈ ఇండియాలోని 60% ఎకానమీని ఎలా తన దగ్గరికి లాక్కున్నాడనే స్టోరీని చాలా బాగా తీశాడు. స్టోరీ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. వరుణ్ తేజ్ క్యారెక్టర్ని అయితే మస్తు చెక్కాడు భయ్య. సూపర్. అసలు ఖైదీలో చిరంజీవి గారు ఎలా చేశారో వరుణ్ తేజ్ గారు కూడా ఈ సినిమాలో అలా చేశారు. వరుణ్ తేజ్ గారికి ఇది ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ అండ్ క్యారెక్టర్ వైజ్గా చాలా పెద్ద మూవీ భయ్య. ఇందులో కెమెరా యాంగిల్స్ కూడా చాలా బాగా చేశారు. ఒక 90sలో జరిగే స్టోరీని మన కళ్ళకు అసలు 90లోకి తీసుకెళ్లారు భయ్య. అసలు సూపర్ ఉంది మూవీ. ఎవ్రీవన్ హ్యాస్ టు వాచ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ.